ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటిది ఇప్పుడు కాదు, దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చిన్న వయసు నుంచి కూడా అది సరదాగా కూడా మనసులో తోడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చెట్టు ముందు పుట్టిందా విత్తనం ముందు పుట్టిందా, మరి విత్తనం లేనిది చెట్టు రాదు కదా, మరి చెట్టే లేనిది విత్తనం రాదు కదా, ఈ రెండిట్లో ఏది ముందు అని చెప్పేసి వాస్తవంగా సరదాగా కూడా చాలామందిలో ఒక సందేహం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే దానికి మన పెద్దవాళ్ళు తెలియచేసేది మాత్రం చెట్టే ముందు అని చెప్పేసి తెలియచేసేవాడు, చెట్టు ముందు పుట్టింది అని. దానికి గల ప్రధాన కారణము అనంటే క్షీరసాగర మథనంలో కల్పవృక్షము అనేటువంటిదే ముందు పుట్టింది, కానీ కల్ప విత్తనము అని చెప్పేసి ఎక్కడ తెలియచేయలేదు. వాస్తవంగా కల్పవృక్షం అనేది మనం విన్నాం, క్షీరసాగర మథనంలో మనం కల్పవృక్షము అని చెప్పేసి అయితే అది ముందు పుట్టింది, కానీ కల్ప విత్తనం అనేది ఎక్కడా లేదు. కాబట్టి చెట్టు ముందు పుట్టింది అని చెప్పేసే మనకి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.